గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారులైన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్, విజయవాడ ఎస్పీ, ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారి వీధి నుంచి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి భయపెట్టారని, కులం పేరుతో దూషించారని అందులోనే పేర్కొన్నారు. దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్లో సంతకాలు చేయించుకున్నారని, తరువాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని ఛార్జ్షీట్లో వెల్లడించారు. కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరించారని, తర్వాత సత్యవర్ధన్ను ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్లోని మైహోమ్ బూజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకెళ్లారని వివరించారు. ఆ రాత్రంతా సత్యవర్ధన్ను చిత్రహింసలు పెట్టారని, అనంతరం ఆయన్ను పొట్టిరాము, వేల్పూరి వంశీ, ఎం వేణు, ఏపీ 40 BG 505 నెంబర్ ఎట్రా కారులో విశాఖపట్నం తీసుకువెళ్లారని తెలిపారు. 12న అక్కడ హోటల్ చందనాలో సత్యవర్ధన్ను నిర్బంధించి తర్వాత చేబ్రోలు శ్రీనివాస్ ఇంట్లో బంధించారని పేర్కొన్నారు. అతనితో పాటు నిందితులు తేలప్రోలు రాము, శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా అక్కడే ఉన్నారని, సత్యవర్ధన్ను విజయవాడ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వేల్పూరి వంశీ తీసుకువెళ్లారని వెల్లడించారు. పలుచోట్ల ఉన్న సీసీ కెమెరాలలో నిష్పక్షపాతమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయని కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. హైదరాబాద్లోని వంశీ ఉంటున్న మైహోమ్ బూజా అపార్ట్మెంట్లోకి ఏపీ 40 BG 5005 వాహనం ఫిబ్రవరి 11న అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లటం రికార్డైందని, 2 నిమిషాల తర్వాత లిఫ్ట్లో సత్యవర్ధన్ వంశీ ఫ్లాట్కు అతని అనుచరులు తీసుకువచ్చారని తెలిపారు. విశాఖలోని బేఫ్రజ్ జ్యువెలర్ అపార్ట్మెంట్, చేబ్రోలు శ్రీనివాస్ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను సత్యవర్ధన్ను తీసుకువెళుతున్న దృశ్యాలు నమోదయ్యాయని, వీటితో పాటు విజయవాడ, హైదరాబాద్ మార్గంలోని పలు టోల్గేట్లలో సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ సత్యవర్ధన్ను అపహరించి తీసుకువెళుతున్న కారు కనిపించిందని ఆధారాలతో సహా పేర్కొన్నారు.